విలువ ఉందే, సూక్ష్మ శరీరానికి విలువ ఉందే, కారణ శరీరానికి విలువ ఉందే, జాగ్రత్తకు విలువ ఉందే, స్వప్నం ఉంటుందే, సుషుప్తి ఉంటుందే, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, దేహము ఏమన్నా ఉంటాయా? ఏది లేదు, అన్నీ అయిపోయింది, మొత్తం ఆట అయిపోయింది. ఎవడు ఉంటే ఇవన్నీ ఉన్నాయో, ఎవడు పోతే ఇవన్నీ పోతున్నాయో. ఇదే పోతుందంటే ఇంకా బయట వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి మనం మనం అనుకుంటాం. మా ఆయన పోయాడండి, మా ఆవిడ పోయిందండి, మా అబ్బాయి పోయాడండి, మా అన్నయ్య పోయాడు, మా తమ్ముడు పోయాడండి, అది పోయిందండి, ఇది పోయిందండి, కొడుకు పోయాడు, తల్లి పోయింది, తండ్రి పోయింది. పోయారు, బాధపడ్డారు, ఏం చేద్దాం చెప్పండి. ఒక ఆమె ఇలానే ఆవిడ గోడు పెట్టి ఏడుస్తుంది ఆశ్రమం నుంచి. నేను చూస్తున్నాను, అమ్మా పోయారమ్మా, ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు అంటే ఆవిడ ఏడు పాపి. ఏం లేదు ఏంటండి, నా వాడిని నేను పోతాను. మీరేం చేయలేదు, మీరు వాడికి పోతున్నా అంటే ఎందుకు ఏడిచారమ్మా అని అడిగాను. ఎందుకు మీరు ఏడిచారు? చూడండి, ఆవిడ ఏడిచింది ఎందుకు తెలుసండి? పొయ్యారు ఆ ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఓదారిస్తే కొంత సాంతన పొందుతాను కాబట్టి ఆ ఏడుపు ఓదార్పుని కోరుకుంటుంది. ఎప్పుడు ఏడుపు వచ్చినా గుర్తుపెట్టుకుని అంటే జరిగిన దాని గురించి కాదు, జరిగిపోయిన దాని గురించి. ఎవరైనా ఏడిచారు అంటే గుర్తుపెట్టుకుని ఓదార్పుని కోరుకుంటుంది అంతే. వాళ్ళకి తెలిసి ఏడితే వాళ్ళు తిరిగి రారని. మరి ఎందుకు ఏడిచారు? ఓదార్పు. మనం కొంచెంసేపు పక్కన కూర్చుని గురించి ఎందుకు పక్కన అని కూర్చొని చేతులు పట్టుకుని అది ప్రశాంతంగా 4 మంచి మాటలు వస్తే మళ్ళీ అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, బోర్ ఏడుస్తుంటారు, వాళ్ళు ఏడ్చేస్తుంటారు. వాళ్ళు మనం కూర్చోబెట్టి వాడికి ఏదో బొమ్మ అలా చూపించి అలా గిలగిలగిలా చూపించి అలా ఎలా అంటే వాడు చూడండి అంత ఏడ్చిన వాడు అంటాడు. మళ్ళీ వేరే కొత్త బొమ్మ తీసామనుకోండి అంటాడు. ఆ ములుగుళ్ళు ఎన్ని చూడాలి, న్యాచురల్గా ఉంటుంది. సేమ్ వీడు పెరిగే మనమే అంతే. అదే ఏడుపు కంటిన్యూ అవుతూ ఉంటుంది అంతే. అదే ఆలోచనలు కంటిన్యూ. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ తక్కువలో ఉంటుంది, అక్కడ పెద్దవాటికి ఏడుపు అనమాట. ఇక్కడ చిన్న బొమ్మలకు ఏడుపు, అక్కడ అమ్మలకు ఏడుపు. కాబట్టి ఆలోచిస్తే, ఒక్కసారి విచారణ చేస్తే ఈ గలాట, ఈ గందరగోళం, ఈ గోళ ఇదంతా ఎవరు చేస్తున్నాడు? నేను. ఆ నేను పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి, ఆ నేను లేస్తే ఇవన్నీ లేస్తున్నాయి. అసలు పడిపోయే నేను, లేచే నేను వాడే కల్పన. వాడెవరు? కల్పన. దీన్ని ఎవరు నాకు తెలియచేస్తారో? స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. ఆ పడిపోయి లేచే నేను కాకుండా దానికి కూడా అధిష్టానమై అఖండమే ప్రకాశించే చైతన్యాన్ని నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే ఆ స్థితిలో స్వాత్మానం ప్రకటీకరోతి, నా నిజతత్వాన్ని ప్రకటించి ఆ స్థితిలో నన్ను నిలబెట్టేటువంటి గురువు ఎవరు నాకు ఈ లోకంలో? యో ముద్రయా భద్రయా. ముద్రతోటి అంటే చిన్ముద్ర ఉపదేశ వాక్యాత్ ఆత్మ పరమాత్మనో అభిజననం. చిన్ముద్ర అంటే ముద్ర అంటే అదే కదా, చిన్ముద్ర దక్షిణామూర్తి యొక్క ముద్ర. ఆ ముద్రతో నాకు తత్వాన్ని బోధపడుతున్నారు. ఏమిటి ముద్ర బోధించే తత్వము అంటే చిన్ముద్ర ఉపదేశవాక్యాత్, ఉపదేశాన్ని ఇస్తుంది. ఏమిటి? ఆత్మ పరమాత్మనో అభేద జననం. నేనే అఖండమై ఉన్నాననేటువంటి ఆ పరమార్థతత్వాన్ని తెలిపేది ముద్ర. భద్రయా, భద్రంగా చెప్పగలిగిన వాడు. భద్రయా అని అంటే ఎవరికి ఏ స్థాయి వాళ్ళకి ఏ స్థాయిలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ స్థాయిలో చెప్పాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది చెప్పడానికి కూడా ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. చెప్పేయచ్చు ఆత్మ జీవుడు అంతా ఒకటే, పరమాత్మ బ్రహ్మసత్యం జగన్నిత్య, ఈ అజ్ఞానము మలము విక్షేపము ఆవరణము మాయా సత్వగణ రజోత్తమ గుణాలు మనోమయం విజ్ఞానమయం మానవమయం తీసి పారేసేంత నువ్వే
అఖండ సచ్చిదానంద సత్యం నిత్య స్వరూపం ఆనందం పరిపూర్ణం ఆనందం సచ్చిదానంద స్వరూపం అఖండం అద్వితీయం ఆనందం చిదాభాసం అది ఇది ప్రతిబింబాలన్నీ పోతాయి, జగత్తు పోతుందంతా నేను మూల తలంపు దాని గురించి పోతే అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకేం లేదు, అన్ని పడిపోతున్నాయి, అంతా మిథ్య, అంతా మాయా, అంతా ఏం పనికిరాన్నంతా ఈ లోకంలో తీసుకోవతల పడేసి నువ్వే నేనే పరమాత్మ బ్రహ్మ అది ఇది. కథాకారులు ఎవరు వేదాంతాన్ని చెప్పలేరు, కేవలం సంస్కృత భాష ఇచ్చినంత మాత్రాన వేదాంతం చెప్పలేరు, పాండిత్యం ఉన్నంత మాత్రాన వేదాంతాన్ని చెప్పొచ్చు, కానీ వినేవాడిని ఆ స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టడం అనేది జరగదు. అది చెయ్యాలి అని అంటే ఆ ఈశ్వరానుగ్రహం వినేవాడికి ఉండాలి, చెప్పేవాడికి ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అందుకని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భద్రంగా చెప్పగలిగేటువంటి గురువు అంటే ఎవరనంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా, స్థాయి భేదాలు ఉంటాయి కదా, ఆ స్థాయి భేదాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ స్వరూప స్థితిలో కూర్చోబెట్టగలగడమే గురువు యొక్క గొప్పతనం. విభిన్నమైన స్థాయిలు ఉంటాయి, ఒక రకమైన స్థాయి కాదు. ఒకరికి ఒక్క మాటతో అర్థమైపోతుంది, ఒకరికి 2-3 పదాలు చెబితే 2-3 వాక్యాలు చెబితే అర్థమవుతుంది, ఒకరికి కొంత విచారణ జరిగితే అర్థమవుతుంది. స్థాయి భేదాలు ఉంటాయండి. ఆ స్థాయి భేదాలని ఎలాగా అనంటే బాగా చూడండి. సింకులో గిన్నెలు ఉంటాయి, రాత్రి పడేసింటాం. అందులో ఒక గిన్నె ఎలా ఉంటుందనంటే మామూలుగా అవి అంటుకుని ఉంటుంది, మామూలుగా కుళాయి కింద ఇలా నీళ్లు తిప్పిలా తెలిపేస్తే పోతుంది, ఇలా తెలిపేసి పక్కన పెట్టేయచ్చు. ఇంకో గిన్నెలో కొన్ని అంటుకొని ఉంటాయి, దాని ఇలా చేతితో ఇలా గోకి దాన్ని తెలిపేసి పక్కన పెడతాం. ఇంకో గిన్నెలో కొన్ని అంటుకుని ఉంటాయి, గోకినా రాదు, దాన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. అప్పుడు అది నానితే అది బాగా నానిపోయి ఆ పదార్థాలు ఏవైతే అంటుకున్నాయన్నీ ఊడికి కింద పడతాయి, అప్పుడు బ్రష్ పెట్టుకొని పెడతాం. స్థాయి భేదాలు ఉంటాయి, ఉంటాయా ఉండవా? కొన్ని త్వరగా తెలిపేయచ్చు, కొన్ని గోకి తెలపచ్చు, కొన్ని నానబెట్టి వెయిట్ చేసి వీరికి అన్ని ఊడిపోయేదాకా మనం వెయిట్ చేసి అప్పుడు వాడికి తెలియజేయాలి. స్వరూపాన్ని బోధించేవాడే గురువు, స్వస్వరూపానుసంధానం చేయించగలిగేవాడే గురువు, ఆత్మస్థితిని కలిగించగలిగేవాడే గురువు, నిజస్థితిలో కూర్చోబెట్టగలిగిన వాడే గురువు. అందుకనే శంకర్లు అంటారు, గురువు అంటే మంత్రం ఇచ్చిన వాడు గురువు కాదు, తాయెత్తులు ఇచ్చిన వాడు గురువు కాదు, లేకపోతే నెత్తిని చేయబెట్టేవాడు గురువు కాదు, లేకపోతే అల్లిగుల్లి కబుర్లు చెప్పి కథాకాలక్షేపాలు చేసేవాళ్ళు గురువు కాదు. గురువు అంటే ఎవరు? తత్వజ్ఞానోపదేష్టా గురువు. మీరెవరో సూటిగా నిన్ను తీసుకెళ్లి మీ దగ్గర కూర్చోబెట్టగలిగిన వాడే గురువు. ఆ గురుత్వము కలిగిన వాళ్ళు చాలా మంది మహనీయులు ఉన్నారు సమాజం. వాళ్ళందరి దగ్గర విని సాధన చేసి జపం చేసి మీరు పూజ పునస్కారం మంచి చెడు వ్రతాలు అవి ఇవి చేసి ఎలా ఉన్నారు? వీటినే నీళ్లు తిప్పి తెలిపేస్తే చాలు ఆ స్థాయిలో ఉన్నారు. అందుకని నాకు హాయిగా ఉంది, అందుకని చెప్తుంటే మీకు కూడా సుఖంగా హాయిగా ఉంది, ఆనందంగా ఎక్కుతుంది. కాబట్టి ఇక్కడ కూడా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యోముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే, స్వామి నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ నేను లేస్తాడు కదా, వాడు ఈ దేహంతో సంబంధం పెట్టుకుంటాడు కదా, మళ్ళీ కర్మలు చేస్తాడు, బ్రతుకుతాము, బ్రతుకు కంటిన్యూషన్ అవుతుంది కదా, మళ్ళీ కర్మలేవి వాడికి అంటారా? వాడికి మళ్ళీ జన్మ ఉండదంటారా? మళ్ళీ వీడు పుట్టచ్చేమో, నేను మళ్ళీ పుడతారేమో, మళ్ళీ కర్మలు అంటుతాయేమో అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళామండి, ఆ స్థితిలో ఉన్నాం, నిజంగా ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నాను, కానీ నేననేవాడు వేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు వేసి శరీరాన్ని పుచ్చుకొని కర్మలు చేసి అది చేసి చేసి అన్ని చూస్తున్నాడు, తిరుగుతున్నాడు, పడుతున్నాడు. జీవత్వం ఉంది కదా, పోలేదు కదా పూర్తిగా. జ్ఞానం అవగానే చచ్చిపోవడం అనే నియమం ఏం లేదుగా. జ్ఞానం కలిగింది చచ్చిపో, అదేముందా? లేదు. జ్ఞానము
ఊర్ధ్వం కూడా మనిషి హాయిగా జ్ఞానిగా అలా తెలుస్తూ ఉంటాడు కదా. మరి అక్కడ నేననేవాడు లేస్తున్నాడు కదా, లేచినప్పుడు మరి ఈ కర్మలు అంటవా వాడికి? మళ్ళీ జన్మ లేదా? లేదు. ఎలా, ఎందుకు లేదు చెప్పండి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రాది ఆత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. ఒకవేళ ఆ స్థితిని దైవానుగ్రహంతో, గురువు అనుగ్రహంతో, ఈశ్వరానుగ్రహంతో, ఆత్మానుగ్రహంతో సాధకుడే మేల్కొని సాధనతో గురువు యొక్క మాటల్ని ప్రమాణంగా భావించి స్థితిని పొంది అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి జీవన్ముక్తుడు, సిద్ధుడే, జ్ఞానియే, మహర్షే, అనుమానం ఏం లేదు. కానీ వాడికి కూడా నేను గారు లేస్తారండి, లేవకుండా. మరి లేస్తే స్వామి మరి ఈ సంసారం, ఈ లంపటం ఇవంతా అంటుకుని, కర్మలు అంటుకుని మళ్ళీ జన్మ మరణం ఎన్ని ఉంటాయేమో. మరి వాడు లేవకుండా ఉంటేనే కదా ఇవన్నీ లేవంటున్నారు, వాడు లేస్తే ఇవన్నీ ఉంటాయన్నారు కదా. మరి జ్ఞానం కలిగిన తర్వాత వాడు లేవకుండా ఉండిపోవాలి కదా. వాడు లేవకుండా ఉండాలంటే జ్ఞానం వచ్చేస్తే తెచ్చుకోవాలంటే. జ్ఞానం కలిగిన వాళ్ళంటే తెచ్చిపోతారా? అదేమన్నా ఒక విధ చెప్పండి. జ్ఞానము కలిగితే చచ్చిపోవాలను, అదేమన్నా అది అయితే ఎవడు రాడు ఇక్కడికి. ఇక చచ్చిపోయే ముందు వస్తాడు, నా ప్రాణం పైసలా ఉంది అంటాడు. అప్పుడు వాడికి ఏం చెప్పాలని? వాడు చావు కొట్టుకుల్లో వాడు ఉంటే నేను వెళ్ళి వాడికి ఎన్ని ఉపదేశం చేయనా? కాబట్టి ఇది మహాదోషం అవుతుంది. కాబట్టి జ్ఞానం కలిగితే చచ్చిపోవడం అనే నియమం కాదు. జ్ఞానం కలగకున్నా చేస్తాడు, జ్ఞానం కలిగినా చేస్తాడు. చావు పుట్టుకలతో జ్ఞానికి సంబంధం లేదు. కానీ ఆ జ్ఞానికి కూడా నేను అనేటువంటి జీవుడు లేస్తాడండి. వాడు పడతాడు, లేస్తాడు, పడతాడు. కానీ ఆ జీవుడు బంధింపబడడు. ఏ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. నిజమా స్వామి? ఆ స్థితిలో ఉంటే ఇంకా జీవుడికి బంధం లేదా? లేదు. ఎందుకు లేదంటారు? స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. చిన్ముద్ర ద్వారా మనకు తత్వాన్ని వ్యక్తపరిచినటువంటి ఆ పరమాత్మ అంటే చిన్ముద్ర యొక్క లక్షణం ఏమిటి అంటే అంగుష్ట తర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్ నావతా శివ. ఈ చిన్ముద్ర యొక్క స్వరూపాన్ని వివరిస్తూ వార్షికకారులైనటువంటి సురేశ్వరుల వారు అంటారు, అంగుష్ట తర్జనీ యోగం. అంగుష్టము తర్జని ఈ రెండిటి యొక్క సంయోగం వల్ల
ఏమిటి అర్థమవుతుందనంటే ముద్రా వ్యాజేన దేహినాం అంటే శిష్యుడిలో ఈ ముద్ర యొక్క అవగాహన ఎలా కలిగిస్తుంది, ఈ ముద్ర యొక్క సంకేతం ఏంటి, వాట్ ఈస్ ది ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ముద్ర అండ్ వాట్ ఈస్ ది ఇంప్లాయిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ముద్ర అనేటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నావతాత్ శివ. శృతి యొక్క అర్థాన్ని పరిపూర్ణమైనటువంటి శృత్యర్థం ఏమిటి, అసలు వేదము ఎందుకు పుట్టింది, వేదము ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది, వేదం మనకు ఏదో ఒక సూచన చేయాలనుకుంటుంది, అది ఏమిటి అంటే యో వేదాదోశ్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఈ సకలమైనటువంటి దృశ్యమానమైన జగత్తు ఎక్కడైతే పడిపోతే ఏది మిగిలిపోతుందో యః పరః, ఈ జగత్తు కంటే విలక్షణమై ఎవరైతే మిగిలిపోతున్నాడో, జగత్తు పడిపోయిన తర్వాత కూడా ఎవరు మిగిలిపోతున్నారో సహ మహేశ్వరః. మనం చూశాం నిన్న, విశ్వడు పడిపోతున్నాడు, తైజస్సుడు పడిపోతున్నాడు, ప్రాజ్ఞుడు పడిపోతున్నాడు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనేటువంటి ముగ్గురు పడిపోతున్నారు. స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు కూడా పడిపోతున్నాయి. ఎక్కడ? ఆ నిద్రలో. నకించిదవే విషం సుఖమహమస్వాప్తం. అసలు నాకేమీ తెలియట్లేదండి, రెండవ స్ఫూర్తి లేదు, రెండవది అనేటువంటిది లేదు. రెండవది అనేది ఎప్పుడు వస్తుంది? మనస్సు మేలుకుంటే, ఆలోచనలు బయలుదేరితే రెండవది అవుతుంది. ఏదీ లేదు, ద్వైత గ్రహణమే లేదక్కడ. కేవలం నేను మాత్రమే, అహం అహంతయా దృశ్యతే. శాస్త్రం అంటుందండి, నిజంగా ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవడి వల్ల కాదు, ఒక్క శాస్త్రం వల్ల మాత్రమే అవుతుంది. ఎంత గొప్ప జ్ఞాని అయినా మాటలతో చెప్పలేరండి, వాడు అనుభూతి పొందగలడు. ఎందుకు అనంటే చాలా అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు శంకర్లు. ఎవరినైనా పిలిచి వాడి నోట్లో పంచదార వేసి తినమని, ఎలా ఉంది అనంటే బాగుందండి అంటారు. సరే బాగుంది, ఆ బాగుందనేది తీసి చూపించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. బాగుందంటే బాగుందండి, ఇట్ ఈస్ ఎక్సలెంట్, చాలా బాగుంది. కరెక్టేరా? చాలా బాగుంది. అది నాకు అనుభూతి కలగట్లేదు. నువ్వు అన్నది, నువ్వు ఎలాగైతే అనుభవిస్తున్నావో బాగుంది అన్నంత మాత్రం నాకు అనుభవం కలగట్లేదు. చెప్పు నాకు ఎలాగుందో, నీ అనుభవాన్ని వివరించు. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ టేస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ టేస్ట్. నువ్వు రుచి చూసిన దాని యొక్క ఫలితాన్ని అడగట్లేదు, నువ్వు రుచి చూడగా నీకు ఏ అనుభవం అయితే కలిగిందో ఆ అనుభవాన్ని అడుగుతున్నాను. అది నాకు చెప్పు. అంతేనండి, ఇది బాగుంది స్వామిజీ, చాలా బాగుంది. మీరు బయటకు వెళ్ళారు, ఏం చేయాలి ఏం చేయాలి? వాళ్ళ ఆవిడ చెప్పింది ఏం అక్కర్లేదండి, ఆ స్వామీజీ అలా అడిగారు కదా, మీరు కొద్దిగా పంచదార తీసుకెళ్ళండి, ఆయన నోరు చూపించమనండి, ఆయన నోట్లో వేయండి. ఆయన వచ్చాడు, స్వామి కొద్దిగా నోరు తెరవరా? వేశాడు, తిన్నాను. స్వామి ఎలా ఉంది? బాగుంది. కాదు స్వామిజీ, బాగుందంటే కుదరదు, మీరు అనుభవించారు కదా చెప్పండి. అది చెప్పలేం కదా, అదే నాకు తప్పింది కదా. అనుభవాన్ని ఎవరు చెప్పలేడు. అందుకనే సరస్వత్యాపి న వక్తుం శక్య మధురస్య రసమయత. మీరు సరస్వతీదేవి నోట్లో పంచదార ఎలా ఉంది చెప్పమ్మానంటే సరస్వతీదేవి కూడా చెప్పలేదట. సరస్వతీదేవికి కూడా ఆ అనుభవాన్ని వాక్యాల రూపంలో వ్యక్తపరిచే స్థితి లేదు. కానీ మరి ఈ లోకంలో ఏదో ఒకటి ఆ వాక్యాల్ని వ్యక్తపరచాలి కదా, వాక్య రూపంలో. ఆ స్వరూపాన్ని, ఆ బ్రహ్మ పదార్థాన్ని, బ్రహ్మతత్వాన్ని వ్యక్తపరిచేటువంటి మాధ్యమం ఏదో కావాలి కదా. అది ఏమిటి? శాస్త్రమే ప్రమాణం.
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే స్థితం. తస్మాత్ శాస్త్ర విధానోక్తం కర్మకర్తం విహారహతి. కాబట్టి ఆ శాస్త్రమే ప్రమాణం కనుక ఆ శృతి ఒక్కటే చెప్పింది. ఏమిటి? ఎక్కడైతే విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు పడిపోతున్నాడో, ఎక్కడైతే స్థూల సూక్ష్మ కారణ ఉపాధులు పడిపోతున్నాయో, ఈ ప్రపంచం పడిపోతుందో, మనస్సు పడిపోతుందో, బుద్ధి పడిపోతుందో, ఇవన్నీ పడిపోయి ఆత్మ ఆత్మత్వేన విజానాతి. చూడండి ఎంత గొప్ప పదము. తానే ప్రకాశిస్తుంది తప్ప పరప్రకాశం కాదు. స్వప్రకాశమే ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఈ జగత్తు పడిపోగా మిగిలింది. యఃపరః స మహేశ్వరః, అదే పరమాత్మ అయ్యారు. దానికంటే పరమార్థ చైతన్యం, పరమాత్మ స్వరూపం ఇంకొకటి లేదు అన్యమైనది. కాబట్టి ఇక్కడ అంటారు శృతి అర్థం. ఆ శృతి ఆ తత్వాన్ని బోధపరుస్తుంది. అందుకని ఉపనిషత్తు కూడా అంటుంది ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని, సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య అన్నమయమాత్మానముపసంక్రామతి ప్రాణమయమాత్మానముపసంక్రామతి మనోమయమాత్మానముపసంక్రామతి విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఆనందమయమాత్మానముపసంక్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్కామగాయన్నాస్తే హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహమస్మి ప్రథమజాతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నా భాయి యో మా దదాతి సైదేవ మా వాహ అహమన్నమన్నమదంతమాగ్ని అహం విశ్వం భువనమధ్యభవాం సువర్ణజ్యోతి య ఏవం వేద ఇత్యుపనిషతు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తులు చెప్పేటప్పుడు తప్పకుండా చెప్పుకున్నాము. తైత్రీయోపనిషత్తు అనేటువంటి దాంట్లో ఈ విభాగం వస్తుంది.